పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం శాఖలో దళారులు సిండికేట్ అయి సామాన్యులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోజుకు 1 కోటి మంది నెలకు 30 కోట్ల మద్యం తాగుతున్నారని, దీని ద్వారా నెలకు ప్రభుత్వానికి 900 కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. అధికారులకు వెళ్లే వాటాను తమకు పంపకుండా సీఎం రిలీఫ్ ఫండ్కు పంపాలని ఎక్సైజ్ కమిషనర్ మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మద్యాన్ని సామాన్య మానవుడిని దోచుకోవడం మూలంగా 10 రూపాయలకి చీప్ లిక్కర్కి అదనంగా చెల్లిస్తే రోజుకు 2 సార్లు తాగేటువంటి సంప్రదాయం, అదనంగా గ్లాసులకి ప్యాకెట్లకి ఇచ్చేటువంటి డబ్బులు రోజుకు 30 రూపాయలు ప్రతిరోజు మద్యం సిండికేట్ యొక్క దళారుల బారిని సామాన్య మానవుడు పడుతున్నాడు. మన జనాభాలో 1 కోటి మంది తాగుతున్నారు. రోజుకి 30 కోట్ల రూపాయలు, 1 కోటి మంది తాగితే 30 కోట్లు, నెలకి 900 కోట్లు, 30 ఇంటూ 30 900 కోట్లు, సంవత్సరానికి 8400 కోట్లు. ఇది సామాన్య మానవుడిని దోచేటువంటి విధానం. ఇది ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది? అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, అధికారులకి ఇది వెళుతుంది ఈ డబ్బు. ఈ మధ్యన కమిషనర్ విచిత్రంగా మా అధికారులకు ఇవ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేయండి అంటున్నాడు. దీన్ని ఇది ఒక ఆశ్చర్యకరమైన, ఇది ఒక ఎక్స్ట్రా. బులెటిన్లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.